కొంచెం ముందుకి विराटोत्तरपुरुषः ओम ऋषशैलाधिप एव देवतन्नः वृषभाग्रीश्वर एव देवतन्नः मणिशैलाधिप एव देवतन्नः भगवान् वेङ्कट एव देवतन्नः श्री श्रीनिवास कुलदेवतन्नः श्री श्रीनिवास परमान्नतन्नः वक्त्राक्षे भाग्यलक्ष्मीः करतलमध्ये सर्वथा धान्यलक्ष्मीः धूर्धण्डे वीर्यलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणाडम्बरे कीर्तिलक्ष्मीः श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमाविधार्चोभामानम् महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः अनिर्वाण राज्याधिकारानुग्रह प्रसाद सिद्धि द्वारा सर्वकार्य दिग्विजयात् फलाप्राप्तिरस्तु तथास्तु। పురపాలక సంఘం యొక్క ఎక్సాఫియో సభ్యుడైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగిందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇట్లా రాయా ध्रुवं मनस्संकल्पसिद्धिरस्तु सर्वकार्य दिग्विजयता प्राप्तिरस्तु। लक्ष्मीनाथस्वामी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु।
అందరికీ నమస్కారం. మన మున్సిపాలిటీ తరఫున మన కందికొండ ప్రసాద్ నేను ఎక్స్ఆర్పిసిగా మెంబర్గా టికెట్ మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీరందరూ ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే కదిరి చరిత్రలోనే రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వయస్సులో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి యువకులైతేనేమి పెద్దవాళ్ళు సైతము అన్న అని ఎంతో ప్రీతిపాత్రగా పేర్చుకుంటే సార్థక నమ్మధేయుడు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారని చెప్పేసి, అదేవిధంగా కదిరి నియోజకవర్గమే కాదు సమస్తం జిల్లా పేద ప్రజల గుండె చెప్పుడే శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు. అదేవిధంగా ఈరోజు ఆయన పరమేశ్వరుడి ఆశీస్సులతో మనందరి కోరికలు భగవానుడు మన ప్రార్థనలే మన్నించి ఆయన్ని ఎమ్మెల్యేగా ఆయన గెలిపించినందుకు మరొక వారు మనందరూ తరపున పరమాత్మని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇన్నాళ్ళు గాలి తప్పినటువంటి మున్సిపాలిటీని సక్రమమైన మార్గంలో గాడిలో పెట్టడానికి దేవుడే పంపించిన మొదలు. ఈ సందర్భంలో ఇప్పుడు మా 16వ కౌన్సిల్లో ఈరోజు ఎక్స్ఆర్పిఓ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరి మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రాదేవి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్కి, నా ముందు ఆసీనులైనటువంటి 16వ కౌన్సిల్లోని సభ్యులైనటువంటి కౌన్సిలర్స్కి, విశేషమైనటువంటి మా సోదర సమానులకి, పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, కృతజ్ఞతలు. దాదాపు రెండోసారి ఎన్నిక కాబట్టి గతంలో కూడా ఎక్సెప్షన్ మెంబర్గా ఉన్నాను, కానీ ఈ రోజు ఓటు తీసుకునేటువంటి అవకాశం రాలా. రాజకీయాల్లో చాలా మంది చాలా రకాలుగా మాకు చట్టం తెలుసు అనుకొని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నాం. ఓటు తీసుకోమని ఆహ్వానం రాలేదు, ఓటు తీసుకోవాలని ఆలోచన కూడా చేయలేదు. కానీ ఆ రోజున కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏదైతే మా తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామో, మాకు అవకాశం వస్తే ముస్లిం మతానికి చెందినటువంటి మహిళని చైర్పర్సన్ గా చేస్తామని చెప్పేసి మాకు అవకాశము ఒక్క కౌన్సిలర్తో ఆ రోజు కూడా దానికి కూడా కొన్ని అధికారం అడ్డం పెట్టుకుని జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనే ఉద్దేశంగా 16వ వార్డు కౌన్సిలర్ని ఇనానిమస్ చేసుకోగలిగినందుకే వాళ్ళకి ఆ రోజున అధికారం రాగలిగింది. వచ్చినప్పటికీ కూడా మాకంటూ అవకాశం ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ముస్లిం మహిళనే కొనసాగించాలనే ఆలోచనతో వ్యక్తిగతంగా మాకు లోపల బాధున, వ్యక్తిగతంగా విభేదించిన, ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఆ రోజు మా వంతు బాధ్యతగా మద్దతు ఇస్తూనే వచ్చినాము, ఆమెను కొనసాగిస్తూనే వచ్చినాము. స్వపక్షంలోనే వ్యతిరేకత వచ్చినా కూడా, మేము స్వపక్షమైనా కూడా మా భుజాల నుంచి మరి ఆ కౌన్సిల్ కాపాడు.
అంతిమంగా ఆ రోజున మాకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే మళ్ళీ ఆ రోజున చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగడము, అందులో భాగంగా ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియలో మా వంతు నేను కానీ ఎంపీ గారు కానీ ఎక్సెప్షన్ మెంబర్స్ గా ఇక్కడ ఓటు వేయడానికి రావడం జరిగింది మినహా ఏ రోజు కూడా ఇంతవరకు మున్సిపల్ ఆఫీసులకు వచ్చి కౌన్సిల్ ఉద్దేశించి కానీ మున్సిపల్ పరిపాలనలో కానీ నేను ఎప్పుడు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఒకసారి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది 15వ కౌన్సిల్ సందర్భంగా. ఆ రోజు కూడా బయట ఆవరణలో ప్రమాణ స్వీకారం చేసిపోయినా కానీ ఏ రోజు వచ్చి ఇక్కడ చైర్పర్సన్ మీద కానీ ఇతర సభ్యుల మీద కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కానీ, ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది కౌన్సిల్, ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు ఈ కౌన్సిల్ కూడా ఉన్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తేవడం కానీ లేదంటే మీరు చేయాలా ఇక్కడ కౌన్సిల్ అని చెప్పడం కానీ జరగాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో ప్రతి ప్రాంతానికి కూడా అవసరం. నాయకత్వం లేని సమాజం దిక్సూచి లేని నావ వంటిది, దారి తెందులు లేకుండా పోతుంది. కాబట్టి నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో నాయకత్వం అనేది ఉన్న ప్రాంతమే అభివృద్ధిలో ముందుకు పోతుంది, పరిపాలనలో ముందుకు పోతుంది, నాగరికతలో కూడా ముందుంటుందనే బలంగా నమ్మేటువంటి వ్యక్తిగానే నేను ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తాను. అయినప్పటికీ కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు మా మీద చేసిన, అవమానాలు మమ్మల్ని చేసిన, ఏది చేసినా ఎప్పుడు కూడా మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మేము మర్చిపోలేదు, వేరే రకమైనటువంటి ఆలోచనలు కూడా పోలేదు. మరి ఈ రోజున మొన్న ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము గెలిపొందినాం. గెలిపొందిన తర్వాత అధికారులే కూడా రాగలిగినాం. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకున్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా 16వ కౌన్సిల్లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ ఎక్సెప్షో సభ్యులుగా ప్రమాణ స్వీకారం తీసుకోవడానికి జరుగుతోంది. శోచనీయమైనటువంటి విషయం చైర్పర్సన్ రాకపోవడం అనేది ఇది పలాయనవాదం. మరి ఎవరికి భయపడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బహుశా పలాయనవాదాన్ని బలంగా నమ్మినట్టున్నారు. అంటే నాయకత్వం లేనటువంటి వ్యక్తులు ఎన్నిక కాబడితే, నాయకత్వం లేనటువంటి వ్యక్తులు బలంగా సమాజం మీద రుద్దబడితే ఎన్ని రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు తలెత్తుతాయో అన్ని సామాజిక రుగ్మతలు కూడా ఈ రోజున కదిరి మున్సిపాలిటీలో నెలకొన్నాయనేది వాస్తవం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. వచ్చే రోజుల్లో మనం అందరం కలిసి, బహుశా ఇక్కడ చాలా మంది నాతో డిఫరెంట్ వచ్చు, పార్టీ పరంగా డిఫరెంట్ వచ్చు, రాజకీయంగా డిఫరెంట్ వచ్చు, కానీ ఊరి విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం అందరం ఒకటే అనే భావంతోనే ఇప్పుడు ఉన్నాను. వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మనం విభేదించుండొచ్చు. ఈ రోజు కూడా మీకు అందరికీ ఒకటే చెప్తున్నారు, పర్సనల్ గా ఎలిమెంట్ అనేది మాకు ఎక్కడా ఉండదు. రాజకీయంగా చదరంగంలో పావులు వెళ్లేటువంటి క్రమంలో కొద్దిమందికి నొప్పి కలగచ్చు, ఎదుటోడికి ఆ వ్యూహం అర్థం కాక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనే భావన కావచ్చు. ఎప్పుడు కూడా జీవిత విధానంలో ఒక మనిషి విప్లవం ఇంకొకటికి తీవ్రవాదంగానే కనపడుతుందనేది వాస్తవాన్ని మీరు అందరికీ గ్రహించుకోవాలి. అందులో భాగంగానే మేము ఏదైనా విప్లవాత్మకంగా ఆలోచించేటటువంటి ఆలోచనలు కావచ్చు, తీసుకునేటువంటి చర్యలు కావచ్చు, మీరు వ్యక్తిగతంగా నొప్పి కలిగించుకోవచ్చు, మీరు వ్యక్తిగతంగా విభేదించవచ్చు, కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా పతనం చేయాలనే ఆలోచన మాత్రం మాకు ఎప్పటికీ రాదనేది వాస్తవాన్ని కూడా ఈ వేదిక మంచికో చెడుకో ఈ నియోజకవర్గానికి మంచో చెడో శాపమో తెలియదు, కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వము, బహుకాలంలో రాజకీయాల్లో ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోయినటువంటి నాయకత్వము ఇంతవరకు రాకపోవడం అనేది శోచనీయం. ఇక్కడ చాలా మంది యువకులు ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నారు. అదే రకంగా సీనియర్స్ 4 సార్లు 5 సార్లు 6 సార్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పాజిటివ్ గా థింక్ చేయగలిగితే పరిష్కారం దొరుకుతుంది, నెగిటివ్ గా థింక్ చేయగలిగితే వివాదం రగులుతుంది.
ఈ సభ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ కనీసం వచ్చే రోజుల్లో అయినా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగానే ముందుకు పోదామని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నారు. పలాయనవాదం వంటబట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవడు కూడా కాపాడలేడు, భగవంతుడు కూడా కాపాడలేడు. మీ అందరి మనోభావాలు నాకు తెలుసు, కొద్ది వరకు మీ అభిష్టాలు నాకు తెలుసు. చాలా వరకు మీ అభిష్టాలు తొందరలోనే నెరవేరుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్నది కౌన్సిల్ కి మరో 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఇప్పటి వరకు మామూలుగా కౌన్సిల్ అంటే పెత్తనం చేద్దామనే ఆలోచనతోనే అందరూ కూడా పరిపాలన చేస్తూ వచ్చినారు. ఇది ఒక బాధ్యత అనేది మనం గ్రహించుకుంటే కదిరి మున్సిపాలిటీలో అద్భుతాలు సాధించగలమని చెప్పేసి నేను మీ అందరికీ కూడా వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉంటాను. అధికారుల్లో కూడా ఎప్పుడైతే మనలో అలసత్వం కొరబడుతుందో, మన ఆలోచనలో స్పష్టత ఉండదో, మనం పరిపాలించేటువంటి పరిపాలన పద్ధతుల్లో స్పష్టత ఉండదో, అధికారులు కూడా మనల్ని చేతగానవకిందే కనపడతాం. మనం ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు అనే వాళ్ళు సూపర్ పవర్, ఈ సూపర్ పవర్ కి ఎప్పుడైతే ఐక్యూ లెవెల్ ఉండదో, దూరదృష్టి ఉండదో, పరిపాలన దక్షత ఉండదో, అధికారులు మనల్ని పరిపాలిస్తారనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోమంటా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాలు మనం ఇవ్వద్దు. అధికారులు మన కోసం వచ్చిన వాళ్ళు, మన ప్రాంత అభివృద్ధి కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఈ వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వాములు, ఈ వ్యవస్థలో వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్. వాళ్ళతో పని చేయించుకోగలిగినటువంటి ఆలోచన విధానము సమిష్టిగా మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ కూడా కోరుకుంటాను. ఆ దిశగానే మనం అందరం కలిసి అడుగులేద్దామని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వర్షాకాలం మొదలైంది. పారిశుద్ధ్యం అనేది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పేసి కూడా కమిషనర్ గారికి నేను ఇక్కడ నుంచి ఈ వేదిక మీద నుంచి వీళ్ళందరి తరఫున, మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ప్రజలకు మనం ఈ రోజున పెన్షన్ల కార్యక్రమం మొదలు పెట్టాం. అందులో నా అదృష్టం ఒకటి, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట కట్టుబడి పేద ప్రజల కోసం, వాళ్ళ సామాజిక భద్రత కోసం, వికలాంగుల కోసం, అవ్వాతాతల కోసం, వితంతువుల కోసం, ఒంటరి మహిళల కోసం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారని చెప్పేసి మాట చెప్పిన 3 నెలలు కూడా అప్పుడుగా చందాల 3 నెలలకు కూడా ఏదైతే తేడా ఉందో 1,000 రూపాయలు 1,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి భావిస్తా ఉన్నాను. మరి ఈ రకంగా ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ఈ ప్రభుత్వ హయాంలో అయినా కదిరి మున్సిపాలిటీ మరింత మెరుగ్గా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మీరు అందరికీ కూడా కోరుతా ఉన్నారు. అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్ వేసో, మనం సీసీ రోడ్ వేసో, లేదంటే అక్కడ ట్యాంక్ పెట్టి నీళ్లు తిప్పడం కాదు. భవిష్యత్తులో మన బిడ్డలకి ఒక 30 సంవత్సరాల పాటు నీటి కోసం ఆలోచన చేయకూడదు. విద్యుత్ లైన్లు మన ఇంటి ముందు ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయకూడదు. విద్యుత్ స్తంభాలు మన ఇంటి ముందు ఉన్నాయి, మనకు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయకూడదు. మరొక కాలువలు తీయలేదే అనే ఆలోచనతో మళ్ళీ ఫోన్లు చేయకూడదు. దాటంతటికి అవే సిస్టమ్ పనిచేసే విధంగా మనము ఎదగగలిగితే, పరిపాలన చేయగలిగితేనే మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజెప్తాను. ఆ దిశగానే నా ఆలోచనలు ఉంటాయి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉంటాయి, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో గతంలో మేము అవకాశాలు కోల్పోయిన ఈసారి వచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని ఏ మాత్రం కూడా చేజార్చమని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోనే కాంప్రహెన్సివ్ గా ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదే రకంగా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, ఏది కూడా సిస్టమేటిక్ గా జరిపే విధంగానే మా ఆలోచనలు ఉంటాయని చెప్పేసి అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దానికి అనుగుణంగానే మీ ఆలోచనలు, మీ పనితీరు కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మాతో కూర్చొని మాట్లాడండి, అంతేగాని విభేదించద్దండి. లేదంటే మా మధ్య ఉన్నటువంటి పొరపక్షాలు కానీ, మా మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఆసరాగా చేసుకుని పరిపాలనలో అడ్డదారులు దొక్కద్దండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.
ఎవరైనా ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తా ఉన్నాను. అంతేకాదు కౌన్సిలర్స్ కూడా చాలా మంది డిఫరెంట్ వచ్చు, పరుష పదజాలం మాట్లాడుండొచ్చు. ఎన్నికల సమయంలో ఆల్ ఈస్ వెల్ ఇన్ లవ్ అండ్ వార్, యుద్ధం చేసేటప్పుడు మామూలుగా ఆ పక్కడు బాణం పట్టుకుంటాడు, ఈ పక్క బాణం పట్టుకుంటాడు. పాత సినిమాలో చూసుంటారు మీరు. ఆయుధాన్ని ప్రయోగించే ముందు నువ్వు చేతగానోడని వాడని ఆయుధం ప్రయోగిస్తే ఈ పక్కడు నువ్వు చేతగానోడు నీ బట్టలు ఇప్పేస్తానని చెప్పేసి మనం ప్రయోగం చేస్తుంటాం. వాటన్నిటిని పక్కన పెట్టండి, వాటన్నిటికీ ఆ భావజాలాన్ని అక్కడ వదిలేసేయండి. ఎన్నికలు అయిపోయినాయి. వచ్చే రోజుల్లో కదిరిని అభివృద్ధి చేసుకోవాలా, కదిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలా, కదిరిలో ప్రజా సమస్యలను తీర్చాలా. ప్రజలు చాలా ఆలోచనతో చాలా విలక్షణతో ఓట్లు వేసినారు. మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక విలక్షణమైనటువంటి తీర్పునిచ్చినారు. ఈ విలక్షణమైనటువంటి తీర్పు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంటే, లేదంటే ప్రతిపక్ష పార్టీని లేదనుకుంటే ప్రజలే ప్రతిపక్షం అయితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. కాబట్టి 164 సీట్లతో అధికారంలోకి కూర్చుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేసుకుందాం. నిరంతరం కూడా ప్రజలు మనల్ని గమనిస్తా ఉన్నారు. పాలక పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా మనల్ని గమనిస్తా ఉంది. ఈ రెండు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతుంటేనే మనం కూడా ఒకంత బాధ్యతగా పనిచేస్తామనే ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఎప్పుడైనా కూడా నా వంతుగా మీకు ఏదైనా వ్యక్తిగతంగా కాకుండా పరిపాలనా పరంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా 100కు 100% నేను ఖచ్చితంగా మీ సమస్య కానీ నాతో ఏదైనా సమస్య మీకు ఉన్నటువంటి వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి సమస్య గురించే మాట్లాడతాను. వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడటం లేదు. నేను వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి సమస్యల్ని తొలగించుకోవడానికి నా వంతుగా మొదటి అడుగు నేనే ముందుకు వేసేటువంటి ఆలోచన విధానంతో మరొకసారి అధికారులకు చెప్తున్నాను. మేమందరం ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో చాలా ఆలోచనతో ఎన్నికల్లో పోటీ చేసుకుంటాం. ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మాకు బై వర్చ్ ఆఫ్ రిజర్వేషన్స్ కొన్ని చైర్లు వచ్చి ఉంటాయి. బహుశా ఆ చైర్లో ఉన్న పర్సన్ కి ఆలోచన విధానం స్పష్టంగా లేకపోయేయచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్స్ లో దాదాపు 50% పైన చాలా నిపుణులైనటువంటి వాళ్ళు ఉంటారు, చాలా మేధావులు ఉంటారు, పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందులో కాకుండా ఊరిలో కూడా వివిధ వర్గాలకు చెందినటువంటి పెద్ద మనుషులు కూడా ఉంటారు. వాళ్ళతో కూడా అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు కౌన్సిల్